రియల్ ఎస్టేట్ రంగంలో స్టార్టప్ కంపెనీతో ఎదిగి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కరీంనగర్లోని ఎన్ఎంఆర్ సంస్థ అధినేత మహేందర్ రెడ్డి. నాణ్యతతో పాటు నమ్మకం నిలబెట్టుకోవడమే తమ ధ్యేయమంటున్న యువ వ్యాపారవేత్త మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళేటువంటి యువకులను చాలా మంది చూస్తూ ఉంటాం. కానీ గ్రామీణ స్థాయిలో రూరల్ లెవెల్లో ఒక ఇన్స్పైరబుల్ పర్సన్గా యువతకు ఆదర్శంగా ఉపాధి ఇచ్చేటువంటి మార్గంలోకి వెళ్ళి జీరో నుంచి సంథింగ్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక ఇన్స్పైరబుల్ పర్సనాలిటీని నేను మీకు పరిచయం చేయించబోతున్నాను. సో కరీంనగర్లో నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ నేను చెప్పడానికంటే మీ ఇంట్రడక్షన్ మీరే చెప్పండి. సో ఎక్కడి నుంచి, మీ పేరేంటి, ఊరేంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? నా పేరు నాయల్లి మహేందర్ రెడ్డి, ఎన్ఎంఆర్. మా ఊరు వచ్చి గంగాధర మండల్, ఇక్కడ దగ్గర వెంకటాపల్లి గ్రామం. నేను 2012 నేను సింగపూర్లో వర్క్ చేసిన. 6 ఇయర్స్ అక్కడనే వర్క్ చేసి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్ చనిపోవడం వల్ల ఇక్కడికి వచ్చి నేను ఒక రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయినా. సొంతంగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం కోసం మనం ఇక్కడ ఉన్న పరిచయాలతోని, మా ఫ్రెండ్స్ తెలుసుకున్న అవగాహనతోని కొన్ని 2 ఇయర్స్ వరకు కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకొని ఫస్ట్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యి దాని ద్వారా వచ్చిన కొంత డబ్బుని మళ్ళీ కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడనే కాళోజీ నగర్, కరీంనగర్లో చాలా ప్రాంతాలలో మా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో ఫస్ట్ నుంచి ఒకసారి వద్దాం. సింగపూర్ వెళ్ళడానికంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? అప్పుడు మీరు ఎందుకోసం సింగపూర్, అంటే ఉపాధి కోసమే వెళ్ళారా, లేదు అని అంటే సింగపూర్లో వెళ్ళి సెటిల్ అవుదాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళారా? మీ అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి సింగపూర్ వెళ్ళే ముందు? సింగపూర్ వెళ్ళే ముందు మా ఆర్థిక పరిస్థితి చాలా వీక్, చాలా జీరో. మా ఫాదర్ అగ్రికల్చరు, అవి కూడా ల్యాండ్స్ అన్ని లీజ్కి తీసుకొని అగ్రికల్చర్ చేస్తుండే. ఉపాధి కోసమే వెళ్ళాను. ఇప్పుడు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సింగపూర్ వెళ్ళి ఒక 2 ఇయర్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేసిన. తర్వాత సేవింగ్స్కి వచ్చే లోపు ఇక అక్కడే ఏదైనా మళ్ళీ ఎస్పాస్ కానీ ఇక్కడ సెటిల్ అయిదామనే ఆలోచనలో కొంచెం సేవింగ్స్లో ఉండే టైంలో అనుకోకుండా ఫాదర్ చనిపోయిండు. హార్ట్ స్ట్రోక్తో చనిపోయినాక వచ్చి అమ్మ ఒక్కటి ఉంటుంది మదరు, విలేజ్ నుంచి తీసుకొచ్చి కరీంనగర్లో ఏదైనా చేద్దాం, సెటిల్ అయిదాం ఇక్కడనే అనే ఉద్దేశంతోనే వచ్చి ఇక్కడ మా మదర్ తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఇల్లు కట్టుకొని, మా ఫ్యామిలీలో మా మదర్ నాకు ఎక్కువ సపోర్ట్ చేసేది. ఏదైనా కానీ మన ఓన్గానే కాకుండా మా మదర్ ఎక్కువ నాకు సపోర్ట్ చేసేది. మీ స్థాయిలో మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో జీరోలోనే ఇంకా చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని ఇబ్బంది పడుతూ పోషిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎట్లాంటి సలహా ఇస్తారు? ఎందుకంటే మీరు జీరో నుంచి ఇప్పుడు 10 మందికి పని కల్పించేటువంటి స్థాయికి వచ్చారు. సో వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తారు? మన కష్టమే మనల్ని ఒక స్థాయిలో నిలబడుతుంది. ఎప్పుడు కానీ మనం ఎంత చేసినా మన హార్డ్ వర్క్, కష్టపడాలి. కష్టపడి నుంచి దాన్ని నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు నేను జాబ్ చేసిన, ఆ జాబ్ అనేది ఇక్కడ నాకు ఒక బేసిక్. ఇప్పుడు అక్కడ జాబ్ చేసిన డ్రాయింగ్స్ కానీ, నేను అక్కడ కష్టపడ్డది కానీ, నాకు ఇక్కడ నా ఓన్గా బిజినెస్ పెట్టుకోవడానికి అవి ఎన్నో రకాలుగా నాకు తోడ్పడ్డాయి. జాబ్ చేసిన వచ్చిన మనీ కూడా ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ అయింది నా బిజినెస్లో. అక్కడ ఉన్న డ్రాయింగ్స్ కానీ, వర్క్ నాలెడ్జ్ కానీ నాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా హెల్ప్ అవుతుంది. అప్పుడు మన జాబ్ అనేది చేస్తే ఏదో ఒక రోజు నువ్వు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అన్నప్పుడు అవన్నీ మనకు ఉపయోగపడతాయి. మనం బిజినెస్ చేద్దామని సడన్గా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తే కుదరది. మనం కంపల్సరీ జాబ్ చేయాలి. జాబ్ చేస్తే నీకు బిజినెస్లో ఏం చేయాలనేది అర్థమవుతుంది. చాలా మందికి ఇల్లు అనేది ఒక కళ. నిజంగా మధ్యతరగతి వాళ్ళకైతే జీవిత ఆశంగా కూడా చాలా మందికి ఉంటుంటుంది. సో వాళ్ళకి భరోసా కల్పిస్తూ కన్స్ట్రక్షన్ మీరు ఈ స్థాయిలో మేము కట్టివ్వగలుగుతాం అనేటువంటి ఆశను కల్పించగలుగుతారు. అంటే డబ్బున్న వాళ్ళు ఎంతైనా పెట్టుకోగలుగుతారు. సో పేద మధ్యతరగతి వర్గాలకు ఇల్లు కట్టుకోవడానికి మీ దగ్గరికి స్పెసిఫిక్గా రావాలంటే చెప్పి వాళ్ళకి ఇంతలో నేను కట్టించగలుగుతాను అనేటువంటి నమ్మకం ఏమైనా ఇస్తారా? చేయొచ్చు అట్లా కూడా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వర్కులు తగ్గించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ బడ్జెట్లోనే మనం చేయొచ్చు. ఎక్కువ బడ్జెట్ అంటే ఇప్పుడు ఎక్కువ మనం వర్కులు చూపించాలి. లప్పం, పాల్ సీలింగ్ కానీ, డెకరేట్ కానీ, ఇల్లును డిజైన్ చేసే విధానం, లిఫ్ట్ ఆప్షన్స్, ఇప్పుడు పాల్ సీలింగ్ ఇవన్నీ తగ్గించుకుంటే, గ్రానైట్స్ ఆ క్వాలిటీ తగ్గించుకుంటే మనం మిడిల్ లోవర్ వాళ్ళకు కూడా మనం ఇల్లును అందియచ్చు. ఇల్లు అనేది నివాసం ఉండడానికి, మనం లగ్జరీగా చేసుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుంది. మనం సింపుల్గా వేసుకోవాలన్నా కానీ ఎంత తక్కువ బడ్జెట్లో అవుతుంది. తక్కువ బడ్జెట్లో అయినా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అనేది ఫస్ట్ బేసిక్ క్వాలిటీ ఎంత ఉన్నా మనం లగ్జరీగా ఎంతైనా మార్చుకోవచ్చు.
తర్వాత కూడా లగ్జరీగా మార్చుకోవచ్చు. అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా సింపుల్గా క్వాలిటీగా అందియచ్చు ఆ రేట్లకు కూడా. సో ఇది ఎన్ఎంఆర్ సంస్థ జీరో నుంచి, కష్టాల్లో నుంచి పుట్టినటువంటి ఒక కరీంనగర్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా తన కన్స్ట్రక్షన్స్ని కట్టి చూపిస్తామని చెప్తున్నారు. మరోవైపు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కూడా ముందుంటామనే విషయాన్ని అయితే ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్ నుంచి. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళేటువంటి యువకులను చాలా మంది చూస్తూ ఉంటాం. కానీ గ్రామీణ స్థాయిలో, రూరల్ లెవెల్లో ఒక ఇన్స్పైరబుల్ పర్సన్గా, యువతకు ఆదర్శంగా